తిరుమల లడ్డూలో కల్తీ జరగడంపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సోమవారం పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు కోరుకొండలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి శోభాయాత్రగా బయలుదేరి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమంలో భాగంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయం మెట్లన్నీ శుభ్రం చేసి కొండ మీద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి చేరుకుని అక్కడ స్వామివారికి అలంకరణలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహాప్రసాదాన్ని కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ధ్వజమెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారని, అలా స్వీకరించడం దైవానుగ్రహంగా భావించి 7 జన్మాల పాపాలు పోతాయని హిందువులు భావిస్తారన్నారు. ఆ శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో తాము కూడా భాగస్వాములై నియోజకవర్గంలో ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టామని బత్తుల బలరామకృష్ణ చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిందని తెలిపారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడేందుకు అక్కడి పరిస్థితులను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి వెంటనే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, భక్తులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.